మాటలు కాదు చేతల్లో చూపించాలనేది నా లక్ష్యం. అందుకని గత 3 పర్యాయాలు ఎమ్మెల్యే ఎన్నికైన మధ్యలో 5 సంవత్సరాలు అవాంతరం. ఆ ప్రభుత్వ తీరు వల్ల అభివృద్ధికి నోచుకోవాలి. ₹1 గ్రాంట్ కూడా లేకుండా పోయింది. పంచాయతీ గ్రాంట్ లేవు. అయిపోయే పరిస్థితి. 14 పనుల మధ్య కొన్ని పనులు చేశాం. ప్రసాద్ గారు, భాస్కర్ గారు, ఆ ప్రసాద్ అందరూ కలిపి ఎమ్మడబడ్డవారు కొన్ని పనులు బాగా చేసుకోగలిగారు. మరలా పొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలు భ్రష్టు పట్టించారు. ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి వచ్చింది. మొన్న 24లో మళ్ళీ మీరు నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అప్పులకి వడ్డీ కట్టడానికే సరిపోయే పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్రంలో పరిశ్రమీకరణ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నడుస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్టు నడుస్తుంది, అమరావతి నడుస్తుంది, భారీ ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. సంక్షేమం అంతకంటే బాగా నడుస్తుంది. ఇవాళ మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖున 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 36 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతుంది. మాకు తప్పలేదు, మనం చెప్పలేదు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు, అది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటారు. వాళ్ళు ఏదైతే 91 లక్షల రూపాయలతోటి శాంక్షన్ వర్క్ బిగిన్ అవుతుంది, రుణాలు 95 లక్షల రూపాయల వర్క్ బిగిన్ అవుతుంది. మాకు సమస్య ఏమవుతుందంటే చెరువు బాగు చేయాలి. ఇవాళ పెట్లవాని చెరువు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ చెప్పి మీరు ఎవరికి రూపాయలు లంచాలు ఎక్కడా, మట్టి తీయక్కడా, ఆ మట్టి అంతా తీసి చెరువు మీరు బాగు చేయమన్నారు. దాదాపు 1.5 కోట్లు 2 కోట్లు అయ్యేది వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. చక్కగా చేసి మంచి ఫౌండేషన్ మధ్యలో గౌతమ్ బుద్ధుడి విగ్రహం పెట్టి దాని అంతా వాకింగ్ ట్రాక్ పెట్టి చేస్తూ ఉన్నారు. మన చెరువు ఉంది, మన చెరువు మురికి చెరువు అయిపోయింది. త్వరలో దాని మీద కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి రిహాబిలేట్ చేద్దాం. ఎవరిని రోడ్డు మీద పెట్టక్కర్లా. కొట్లుగా ఏదంతా తీసి జంక్షన్ ఇంప్రూవ్ చేస్తే బొమ్మూరు జంక్షన్ అద్భుతంగా ఉండాలి. చాలా పెద్ద జంక్షన్ అది. చెరువంతా చేసి బండేసి నీట్గా చేసి మురుగునీరు దాంట్లో కలవకుండా నేతాజీ నగర్ వైపు వేసినట్టు మురుగు కాలువలో కలిపేసి మురుగునీరు చెరువులో లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా వర్షపు నీరు వచ్చేదానికి ఏర్పాటు చేసి మేము గతంలో చేసినట్టుగానే రంబాల చెరువు చేసాం, కానీ మురుగు ఆపలేకపోతున్నాం. ఇక్కడ మురుగు ఆపాలి. ఆపేదానికి అవకాశం ఉంది. సైడ్ నుంచి తీసుకెళ్తే ఇప్పుడు మనం రోడ్డు వేసాం, ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. రోడ్డు వేసాం, నేతాజీ నగర్ రోడ్డు వేసాం, ఇవాళ గురుకులం రోడ్డు కంప్లీట్ చేస్తాం.